ఈరోజు సాటర్డే అండి. సాటర్డే సండే నుషికాకి సెలవు అనమాట. అండ్ మీరు వీడియోస్ ఫాలో అవుతుంటే కనుక మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు వెకేషన్కి, సమ్మర్ హాలిడేస్కి. నుషికాకి అయితే హాలిడేస్ ఏమీ ఉండవండి. సెంటర్కి వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద డేస్ వర్కింగ్లోనే ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ కంటిన్యూస్ హాలిడేస్ ఇస్తే కనుక మళ్ళీ పిల్లలు రిగ్రెషన్ వచ్చేస్తుందని చెప్పేసి వాళ్ళు బ్రేక్స్ ఎక్కువ తీసుకోరనమాట. మండే టు ఫ్రైడే వర్కింగ్ డేస్ ఉంటాయి, సాటర్డే సండే హాలిడే. మరి పెద్ద పెద్ద పండుగలు అయితే 1-2 రోజులు ఇస్తారు, లైక్ దీపావళి, న్యూ ఇయర్, క్రిస్మస్ ఇలాంటివే అనమాట. సో ఈరోజు సాటర్డే కాబట్టి అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ ఉంది కాబట్టి సరదాగా బార్బిక్యూ నేషన్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో నుషికాకి బార్బిక్యూ నేషన్కి వెళ్ళడం అంటే చాలా చాలా ఇష్టం అండి. అది అక్కడ ఏమి తినదు, మేబీ తింటే కొంచెం రసం రైసో లేకపోతే బిర్యానీనో టేస్ట్ చేస్తుంది అంతే. బట్ దానికి కూడా బిల్ వేస్తారనమాట. మేము వెళ్ళినప్పుడల్లా చెప్తాం వాళ్ళకి, స్పెషల్ చైల్డ్ అండి, తను అసలు ఏమీ తినలేదు, మీరు ఎలా ఛార్జ్ చేస్తారో అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు వాళ్ళతో డిస్కషన్ పెడుతూ ఉంటాం. సమ్ టైమ్స్ పే చేస్తాం, సమ్ టైమ్స్ పే చేయమన్నమాట. సో డిపెండ్స్ ఆన్ ద మేనేజర్ దేర్. సో నుషికాకి అయితే ఈరోజు చెప్పాను నేను, ఇప్పుడు మన నుషిక ముద్దుగా బార్బిక్యూ నేషన్ని అంకుల్స్ రెస్టారెంట్ అంటుంది అనమాట. సో అంకుల్స్ రెస్టారెంట్ అంటే షీ నోస్ దట్ వీఆర్ గోయింగ్ టు బార్బిక్యూ నేషన్ అని చెప్పేసి. అండ్ ఇలాగ నుషికాని ప్రతిసారి అది తిన్నా తినకపోయినా బయటికి తిప్పడం వల్ల దానికి కమ్యూనికేట్ చేయడానికి నేను ఒక ఆపర్చునిటీని, ఒక విండోని క్రియేట్ చేస్తున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వీడియో తీయక ముందు తల్లి మనం బార్బిక్యూ నేషన్ వెళ్తున్నామంటే ఇమీడియట్గా నుషిక మా అమ్మ సిండ్రెల్లా డ్రెస్ అని అడిగింది అనమాట. అంటే దానికి వెంటనే బ్రెయిన్లో ఒక ఇమేజ్ వస్తుంది, ఓహో బయటికి వెళ్తున్నాను, నేను ఈ పర్టికులర్ డ్రెస్ వేసుకుంటా, నవ్ ఐ వాంట్ టు వేర్ దిస్ కైండ్ ఆఫ్ డ్రెస్ అని ఒక ఐడియా దానికి వస్తుందండి. ఆ ఐడియా దానికి మనసులో రావడమే కాకుండా షీఈస్ ట్రైయింగ్ టు కమ్యూనికేట్, మా అమ్మ నాకు ఆ డ్రెస్ కావాలి అని చెప్తుంది. సో బయటికి తీసుకెళ్ళడం వల్ల ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ మనం పిల్లలకి క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాము. అంటే మనం వాళ్ళకి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సెన్సరీ ఇన్పుట్ని ఇవ్వచ్చు, రకరకాల జనాలతో కమ్యూనికేట్ చేసే అవకాశం ఇవ్వచ్చు. అండ్ అలాగే నుషిక వెళ్ళే రెస్టారెంట్, ప్రతి రెస్టారెంట్లో షీ ట్రైస్ న్యూ వాష్రూమ్స్, అలాగే అక్కడ హ్యాండ్ వాష్లు ట్రై చేస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ దెమ్ అండి. అక్కడ డిఫరెంట్ యాంబియన్స్లు చేంజ్ అయిపోతూ ఉంటాయి రెస్టారెంట్స్లో, ప్లేసింగ్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. తను రెస్ట్రిక్టెడ్గా ఒక చైర్లోనే కూర్చోడానికి లేదు, రెస్ట్రిక్టెడ్గా ఎప్పుడు ఒక కైండ్ ఆఫ్ రెస్టారెంట్కి వెళ్ళడానికి లేదు. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఇంటరాక్ట్ అవుతారు. ఈ రెస్టారెంట్లో మనకి సర్వ్ చేసే వాళ్ళు కూడా చాలా వే టూ ఫ్రెండ్లీగా ఉంటారండి. మనం మాట్లాడిపోయినా వాళ్ళు పిలిచి మాట్లాడుతూ ఉంటారు. సో అవన్నీ కూడా వీళ్ళకి చాలా చాలా ఉపయోగపడతాయి, హెల్ప్ అవుతాయి. కొన్నిసార్లు మనం థెరపీలో కూర్చోపెట్టి ఎంత నేర్పించినా కూడా లైవ్ ఎక్స్పీరియన్సెస్ అనేవి మన పిల్లలకి చాలా చాలా అవసరం అండి. అలాంటి వాటిల్లో వాళ్ళు చాలా త్వరగా నేర్చుకుంటారు, చాలా బాగా నేర్చుకుంటారు. కొన్ని మనం ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయలేని ప్రతి చిన్న విషయం కూడా ఒక్కొక్కసారి వాళ్ళు అబ్జర్వ్ చేయడంలోనో లేకపోతే లైవ్గా చూడడంలోనో నేర్చుకుంటారనమాట. సో అందుకని ఈరోజు వ్లాగ్ వచ్చేసి పర్టికులర్గా మా రెస్టారెంట్ వ్లాగ్. నానా నుషిక నీకేం డ్రెస్ కావాలి ఇప్పుడు రెస్టారెంట్కి? సిండ్రెల్లా డ్రెస్. సో ఒక బ్లూ కలర్ ఐస్ బ్లూ ఫ్రాక్ ఒకటి ఉంటుందండి నుషిక దగ్గర. సో ఆ పర్టికులర్ ఫ్రాక్ని సిండ్రెల్లా డ్రెస్ అంటుంది. సిండ్రెల్లా అని ఎలా పేరు పెట్టింది దానికి అంటే, సెంటర్లో వాళ్ళు నుషికాకి స్టోరీ టెల్లింగ్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారండి. ఇప్పుడు కాదండి, చాలా ఇయర్స్ నుంచి స్టోరీ టెల్లింగ్ కాన్సెప్ట్ అనేది ఇంట్రడ్యూస్ అయింది. అందులో కాంప్రహెన్షన్ నేర్పిస్తున్నారనమాట నుషికాకి. సో అందులో భాగంగా నుషికాకి సిండ్రెల్లా స్టోరీ వచ్చనమాట. తను రీడింగ్ చేస్తుంది అనమాట సిండ్రెల్లా స్టోరీని. అందులో కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఆ సిండ్రెల్లా స్టోరీ నుంచి పిక్ చేసింది అనమాట ఆ సిండ్రెల్లా ఫ్రాక్ అనేది. నుషిక వేసుకోవడమే కాదు, పక్కన ఎవరు వేసుకున్నా కూడా అలాంటి కైండ్ ఆఫ్ లాంగ్ ఫ్రాక్స్ వెంటనే నుషిక సిండ్రెల్లా ఫ్రాక్ అని చెప్పి అంటుంది అనమాట. సిండ్రెల్లా అనే ఒక వర్డ్ అయితే తీస్తుంది అనమాట. సో మన పిల్లలకి నిజంగానే వాళ్ళు నేర్చుకుంటుంది అర్థమవుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఇలాంటివి కూడా మనకి హెల్ప్ అవుతాయి. ఇప్పుడు సిండ్రెల్లా అని వాడుతుంది అంటే, ఓహో తనకు తెలుసు దట్ సిండ్రెల్లా ఇస్ ఎ ప్రిన్సెస్ అని, ప్రిన్సెస్ లాంగ్ ఫ్రాక్స్ వేసుకుంటారని. సో ఆ పర్టికులర్ ఫ్రాక్స్ ప్రిన్సెస్లు వేసుకుంటారని. సో దాని దగ్గర కూడా ఆ ఫ్రాక్ ఉందని, ఆ ఫ్రాక్ అడగాలని, వేసుకోవాలని, తను కూడా సిండ్రెల్లా లాగా ఫీల్ అవ్వాలని మనకు కన్వే చేస్తుంది అనమాట. సో ఎన్ని విషయాలు ఉంటాయండి ఒక చిన్న మాటలో, ఇంత మనం అర్థం చేసుకోవచ్చు. సో నుషిక కోసం ఈరోజు నేను సిండ్రెల్లా ఫ్రాక్ అయితే వేస్తాను. మాట్లాడుకోండి. భయ్యాకి చెప్పు, భయ్యా
लौड़गा भैया 1 प्लेट पानी पूरी You want to try? ఊరు నుంచి మా మావయ్య వాళ్ళ అబ్బాయి వచ్చాడండి వంశీ. మీరు చాలా వీడియోస్లో చూసి ఉంటారు వంశీని. మా మావయ్య వాళ్ళు చిన్నోడు అనమాట, నాకన్నా 11 years చిన్నోడాడు, కానీ తమ్ముడు కన్నా చాలా ఎక్కువ అనమాట వాడు. సో సెలవులు వచ్చినాయి కదా వచ్చాడనమాట. చూడండి అసలు పుట్టింటి సార్లాగా ఎలా తీసుకొచ్చాడో. ఇవన్నీ రకరకాల ఇంట్లో వాళ్ళు చేసుకున్న వడియాలన్నమాట. నుష్కాకి ఇష్టమని తెచ్చాడు. ఇవి చూడండి, కూర వడియాలు, ఇవేమో అటుకులతో చేసిన వడియాలంట, అటుకుల వడియాలు, అన్నం వడియాలు, ఇది చూడండి మినప పొట్టు వడియాలు, పెసలతో చేసిన వడియాలు, ఇవేమో పెసరపప్పు కూర వడియాలు. అంటే మేము పెసర పునుగుల కూర కూడా వండుకుంటామండి. సో అందుకని ఇవి మినపప్పుతో కాకుండా పెసరపప్పుతో కూడా చేసి తెచ్చాడు. అలాగే సగ్గుబియ్యంలో టమాటా సగ్గుబియ్యము, తర్వాత నార్మల్ సగ్గుబియ్యము, తర్వాత నార్మల్ మన రవ్వ వడియాలు ఉంటాయి కదా, తెల్ల వడియాలు అవి, తర్వాత నుష్కా కోసం ఇవన్నీ చాలా ఇందులో రాగి వడియాలు, తర్వాత బియ్యం జంతికలు వడియాలు అనమాట. జంతికల షేప్లో వేస్తారనమాట. అదిగోండి వేపేయమంటుంది అప్పుడే. ఇవన్నీ వచ్చినాయండి. ఇదిగోండి గోంగూర తెచ్చాడు, ఇంకా ఎండి చేపలు, ఎండు రొయ్యలు ఇవన్నీ తెచ్చాడు. అవన్నీ మా అమ్మ క్లీనింగ్ ప్రాసెస్లో ఉందన్నమాట. సో చూడండి, నాకు అనిపిస్తుంది మా అమ్మ తర్వాత మా అత్త వాళ్ళే ఇలాగా నాకు ఇన్ని చేసి పంపిస్తారేమో అని చెప్పేసి. ఇవ్వండి, ఊరి నుంచి వస్తే ఇదే ఆనందం. అండ్ 2 boxesలో మా చెట్టు బంగినపల్లి మామిడికాయలండి. బంగినపల్లి ఎటువంటి మందులు లేని ప్యూర్ ఆర్గానిక్ కాయలు అనమాట. ఎవ్రీ ఇయర్ అమ్మ వాళ్ళ దొడ్లోంచి వస్తాయి ఇవి. అమ్మ వాళ్ళకి పునాస చెట్టు ఒకటి, రుమానీ చెట్టు ఒకటి, బంగినపల్లి ఒకటి, 3 చెట్లు ఉంటాయి. రుమానీ పునాస ఆవకాయకి వాడుకుంటాము, అండ్ ఫ్రూట్కి వచ్చేసి పండుకి బంగినపల్లి వాడుకుంటాం అనమాట. ఇంకా వీడు వచ్చాడు కదా, కోసేసి చెట్టు ఫ్రెష్గా నిన్న కోసి ప్యాక్ చేసి తీసుకొచ్చింది అనమాట. ఇంకా ఇప్పుడే పక్వానికి, చెట్టు మీదకే పక్వానికి వచ్చింది చూడండి. ఇప్పుడు ఇవి పండితే అసలు పంచదార పనికిరాదండి, అంత స్వీట్ ఉంటాయి అన్నమాట. పిల్లలకి ఏ భయము లేకుండా ప్రశాంతంగా ఎన్ని కాయలు కావాలంటే అన్ని కాయలు పెట్టుకోవచ్చు అనమాట. కంప్లీట్ ఆర్గానిక్, ఎటువంటి ఇంత మందు పురుగు లేని పండ్లు అనమాట. సో పెద్ద కాయలన్నీ ఈ పెట్టెలో స్టాక్ చేసుకొచ్చారు, కొంచెం చిన్న కాయలన్నీ ఈ పెట్టెలో స్టాక్ చేసుకొచ్చారు అనమాట. ఈ ఇయర్ ఆల్మోస్ట్ ఒక 100+ కాయలు అయితే కాసినాయి మా బంగినపల్లి చెట్టు. ఇగోండి చూడండి ఇన్ని వచ్చినాయి. సమ్మర్ వస్తే ఇదేనండి ఆనందం. పుట్టింటి దగ్గర నుంచి సార్లు వస్తూ ఉంటాయి అనమాట. వడియాలు, పచ్చళ్ళు, పొడులు, మామిడికాయలు, ఎండి చేపలు, ఇలాంటివన్నీ రకరకాలన్నీ వస్తాయి అనమాట. మీ అన్నయ్యకో తమ్ముడికి ఒకటి ఇచ్చాను కదా, ఇంకెక్కడే చూస్తావా ఏంటి? ఇదిగో చెట్టుకాయలు తీసుకో. వస్తుందా అట్నుంచి? అదో తీసుకో, తీసుకెళ్ళి నీట్గా వెయ్యాలి నిషిక, నీట్గా వెయ్యి. కిందంతా పడేస్తున్నావు నిషిక. సరే కలుపు, మిక్స్ చేయి. పాడమ్మా, పాడు, అఖండ పాడు. సింగ్ నువ్వు సింగ్. 3, 2, 1 గో. పాడవా? Butterfly. నుష్కాని తీసుకొని తోటకైతే వచ్చానండి. పిల్లలు ఇంట్లో అందరూ ఆడుకుంటున్నారు. సో నేను ఒక 4-5 days నుంచి తోటకు రావట్లేదు, పవనే చూసుకుంటున్నాడు. సో ఈరోజు వచ్చాను. ఇదిగోండి కొంచెం వంకాయలు, ఈ చమ్మకాయలు కొంచెం హార్వెస్ట్లు ఉన్నాయి మధ్యలో, అవి చూస్తూ ఉన్నాను. ఈలోపు అయితే వర్షం వస్తుందండి, బట్ లిక్విడ్ ఒకటి ఉంది ఇద్దామని చెప్పి వచ్చానమాట. సో నూతలు అయితే ఇదిగోండి ఆడుకుంటూ ఉంది. వర్షం పడిపోతుంది. ఇంకా చిన్న హార్వెస్ట్లు ఉన్నాయి చూడండి. ఈ పచ్చిమిరపకాయ చెట్లకి పచ్చిమిర్చి ఉన్నాయి, ఏవో చిన్న ఉన్నాయి. మొక్కలన్నీ చూసుకుంటూ చిన్న హార్వెస్ట్లు అవి చేసేసి గబగబా ఇంటికైతే వెళ్ళిపోతానండి. వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి, వర్షం వస్తుంది. బట్ ఏంటంటే నాకు కొంచెం కంపోస్ట్ ఒకటి డంప్ చేయాలి తోట దగ్గర.
అండ్ లిక్విడ్ ఒకటి ఇక్కడ పెట్టేయాలని చెప్పేసి వచ్చాను. ఏవో కొంత హార్వెస్ట్ వచ్చిందండి, కోసాను. ఇక్కడ పచ్చిమిర్చి మొక్కలు ఉన్నాయి కదా, పచ్చిమిర్చి మొక్కలు అన్నిట్లు కూడా పచ్చిమిరకాయలు కనిపిస్తున్నాయి. సర్లే కోసుకెళ్ళిపోదాం అనుకుంటున్నా. వర్షం అయితే వచ్చేస్తుంది. గొడుగు పెట్టుకోలేదు మేము ఇక్కడ, స్పేర్ ఒకటి పెట్టుకోవాలి గొడుగు. బట్ ఎలాగోలాగి ఈ పచ్చిమిరపకాయలు అయితే కోసేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోతామండి నుష్క నేను. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? No. Rain is coming. Rain is coming. Yeah, rain is coming now. చాలు తల్లి, చాలు. మగ్గుతో తీసుకెళ్ళి నువ్వు దానికి పోయి, అక్కడ పోయి అటు వెళ్ళు, ప్లాంట్కి పోయి. ఏదో ప్లాంట్కి పోసాయి. ఓకే. సో తోట నుంచి వచ్చిన తర్వాత కూరగాయలన్నీ ఇదిగోండి ఇలా సెగ్రిగేట్ చేసేసుకున్నాను. కొన్ని వంకాయలు, ఇదిగోండి ఒక సొరకాయ కూడా వచ్చింది, ఒక దోసకాయ వచ్చింది, తమ్మకాయలు వచ్చినాయి, అండ్ మిరపకాయలు కూడా ఇలా కాంబినేషన్ ఆఫ్ 3 కలర్స్ వచ్చినాయి. పర్పుల్ వచ్చినాయి, బ్లాక్ వచ్చినాయి, గ్రీన్ వచ్చినాయి. ఈ పర్పుల్ చిల్లీస్ వచ్చేసి బ్యూనా ములాటా అండి. ఇది యూఎస్ఏ నుంచి మా కజిన్ తెచ్చిందనమాట సీడ్స్. సో సేవ్ చేసుకొని వాటిని ఇలాగా ఎలా అయితే వస్తున్నాయి, ఒక 4 మొక్కలు ఉన్నాయి ఈసారి. ఇంకా ఇవి ఎక్కువ మొక్కలు వేసి ఇంకా ఎక్కువ చేయాలని చెప్పి నా కోరిక అనమాట. సో మీకు మిరపకాయ వచ్చేసి అంతా ఇలా పర్పుల్ కలర్లో ఉంటుందండి. నార్మల్ మన చిల్లీలానే ఉంటుంది కారం లెవెల్స్ అన్నీ. ఇది ఇలాగా పచ్చిగా ఉన్నప్పుడేమో ఇలా పర్పుల్ కలర్లో ఉంటుంది, పండితేనేమో రెడ్ అయిపోతుంది అనమాట. రాగాల సిస్టర్సే వెళ్ళి ఆడుకో. ఇప్పుడే నాన్నగారు వచ్చారండి. మొన్న చెకోడీలు వీడియో చూసారు కదా, నుష్క కోసం చెకోడీలు వచ్చినాయి కదా, అవి అయిపోయినాయి. మళ్ళీ నాన్నగారు కైక్లూరు వెళ్ళి వచ్చారు. మళ్ళీ నాన్నగారితో చెకోడీలు తెప్పించాము మళ్ళీ నుష్క కోసం. ఇవ్వండి పప్పు చెకోడీలు. అండ్ ఇవి వచ్చేసి ఇవి మురిపీలు అంటారండి. ఇలా ఉంటాయి అనమాట, పాకం స్వీట్ ఇది, కానీ భలే ఉంటాయండి. నేను అసలు స్వీట్ కొంచెం తక్కువే తింటాను. ఈ మురిపీలు నాకు భలే నచ్చినాయి అనమాట. మళ్ళీ ఇప్పుడు ఊరు వెళ్ళారని మురిపీలు కూడా తెచ్చారు. ఇవన్నీ మురిపీ ప్యాకెట్లు, చెకోడీ ప్యాకెట్లు తెచ్చారనమాట. అండ్ అలాగే రసం మామిడికాయలు తెప్పించుకున్నాము, చిన్న రసాలు. మేము ఆంధ్ర అటు కృష్ణా సైడ్ కదండి. సో మాకు మామిడికాయలు అంటే చిన్న రసాలు, పెద్ద రసాలు, బంగినపల్లి, కొబ్బరి మామిడి ఇవే ఎక్కువ తింటాం అనమాట మేము. ఇక్కడ మాకు బెంగళూరులో దొరికే సింధూరాలు, ఇంకా మిగిలినవన్నీ ఉంటాయి కదా రకరకాలు, ఆల్ఫోన్సోలు, సింధూరాలు, ఇంకేవేవో ఉంటాయి చాలా. అవన్నీ మేము అంత ఇష్టంగా తినమన్నమాట. సో చాలా రోజులకి మళ్ళీ ఫ్రెష్గా రసం మామిడికాయలు అయితే వచ్చినాయండి. ఫస్ట్ టైం ఈ సీజన్కి అసలు పెట్టి ఓపెన్ చేయగానే మామిడికాయ వాసన వచ్చిందనమాట ముక్కుల్లోకి. అసలు చాలా చాలా టెంప్టింగ్గా అనిపించినాయి. కాకపోతే ఫ్లైట్లో పెట్టేసుకొచ్చినందుకు వాడు బ్యాండ్ బజా చేశాడంట, ఎక్స్ట్రా లగేజ్ ఛార్జెస్ తీసేసుకున్నాడంట. కాకపోతే పాపం ఎలా అయితే నాన్నగారు ఫైనల్లీ ఈ సీజన్కి చిన్న రసాలు అయితే తెచ్చారండి. ఇవాళ పవన్ కూడా చాలా లేట్గా వచ్చాడు, మండే కదా. మా ఆయన ఏంటంటే ఒక ఆడ్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడండి సడన్ కెమెరా పెట్టినప్పుడు. సో మీరు ఇగ్నోర్ చేయండి చూసేవాళ్ళు. ఇవ్వండి ఇంకా నాన్న వచ్చాడని చెప్పేసి పడుకున్నది మంచం నుంచి పరిగెట్టుకొని వచ్చేసింది అనమాట నాని కోసం. నేను ఇప్పుడే ఇంక నాన్నగారు వచ్చారని చెప్పేసి మంచం దిగి వచ్చా పడుకోబెడుతున్నాను నుష్కని. ఇంకా నాని మాట వినేసి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి పడుకోబెట్టాలి. సో అదండి ఈరోజు వీడియో చూసారు కదా. నచ్చితే కనుక తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోని కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే నేను స్పెషల్ కిడ్స్ ఉన్న స్పెషల్ పేరెంట్స్ యొక్క స్పెషల్ జర్నీస్ని మన ఛానల్లో నేను షేర్ చేస్తూ ఉంటాను. సో ఎవరన్నా పేరెంట్స్ ముందుకు వచ్చి నేను షేర్ చేస్తానండి నా స్టోరీ అంటే నేను ఎప్పుడూ దానికి సిద్ధంగానే ఉంటానండి. నేను పేరెంట్స్ వాళ్ళే ఇనిషియేట్ చేయడానికి నేను వెయిట్ చేస్తూ ఉంటాను. సో మీకు కూడా స్పెషల్ చిల్డ్రన్ ఉన్నారు, మీ స్టోరీని మా ఛానల్లో మాతో పాటు పంచుకోవాలనుకుంటే @ప్రపంచం అని ఇన్స్టాగ్రామ్ పేజ్కి అయితే మీరు మీ డీటెయిల్స్ పంపించండి. అక్కడి నుంచి మనం కనెక్ట్ అయ్యి ఫర్దర్గా అయితే మనం తీసుకెళ్ళొచ్చు. అండ్ మాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి, @ప్రపంచం. ఇప్పటివరకు ఎవరన్నా మా ఇన్స్టాగ్రామ్ పేజ్ గురించి తెలుసుకోలేదు అనుకుంటే దయచేసి అక్కడ కూడా ఫాలో అవ్వండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.